జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. సాధారణంగా ఎన్నికల తర్వాత కానీ రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలదు. కానీ అంతకంటే ముందే ప్రజల నాడిని పసిగట్టేందుకు పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ సర్వే సంస్థ రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ సర్వే నిర్వహించింది. ఇది ఏ పొలిటికల్ పార్టీకో సంబంధించింది కాదు. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే సమయంలో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈ సంస్థ నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతాయనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సర్వే సంస్థ ఏంటి? ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏం తేలింది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు సీఎం కాబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ 2 రోజుల్లో 175 మంది అభ్యర్థులను ఫైనల్ చేసి వారిని కథన రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది. జగన్ వైనాట్ 175 అంటూ పార్టీ నేతలు కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోవైపు టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. అటు జగన్ ఇటు చంద్రబాబు ఇద్దరు ఎవరికి వారి విజయం తమదే అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ విషయం తేల్చాల్సింది ప్రజలు. ఆ ప్రజల మనోభావాలు తెలుసుకునేవే సర్వేలు. ఇప్పటికే చాలా సంస్థలు సర్వేలు నిర్వహించి గెలుపు ఎవరిదనేది చెప్పాయి. తాజాగా మరో సంస్థ ఏపీ పాలిటిక్స్పై సర్వే నిర్వహించి విజయం ఎవరిని వరిస్తుందో తేల్చేసింది. జన్మత్ అనే సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిది అనే విషయంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. అప్పట్లో కాంగ్రెస్ది విజయమని ఈ సంస్థ తేల్చేసింది. కాంగ్రెస్కు 61 నుంచి 63, బీఆర్ఎస్కు 45 నుంచి 47, బీజేపీ 4 నుంచి 5, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు వస్తాయంటూ అక్టోబర్లోనే సర్వే నిర్వహించి ఫలితాలు చెప్పింది. ఈ సర్వే సంస్థ చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జన్మత్ సంస్థ గతంలో చేసిన సర్వేలన్నీ దాదాపు నిజమయ్యాయి. ఈ కోణంలోని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తాజాగా ఈ సంస్థ నిర్వహించిన సర్వే కూడా నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. జన్మత్ సంస్థ ఏపీ రాజకీయాలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలు గతంలో చాలా సర్వే సంస్థలు చెప్పిన పార్టీనే విజయం సాధిస్తుందని జన్మత్ కూడా చెప్పింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో అధికార వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందని ఫలితాల్లో పేర్కొంది. మొత్తం 175 సీట్లున్న అసెంబ్లీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి 116 నుంచి 118 సీట్లు వస్తాయని పేర్కొంది. అదే సమయంలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 2 పార్టీలకు కలిపి 46 నుంచి 48 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా జగన్ను ఎదుర్కోలేవని అర్థమవుతోంది. మొత్తం మీద జగన్ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని అర్థమవుతోంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం సహజం కాబట్టి ఈసారి కొద్ది మేరకు వైసీపీకి సీట్లు తగ్గినా పూర్తి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అర్థమవుతోంది. మరోసారి టీడీపీకి పరాభవం తప్పదని జన్మత్ సర్వే చెబుతోంది.